బీట్ బాక్సింగ్ కదా! బీట్ బాక్సింగ్ చేస్తూ మీరు పాడుతున్నారు. ఎవరో అంటే మీరు బీట్ బాక్సింగ్ చేసారా? లేకపోతే తను తను చేస్తాడా బీట్ బాక్సింగ్? అంటే మీ ఫ్రెండ్ అనుకుంటా తను. ఓకే. గుర్తులేదు దేని మీద చెప్పినా. నేనే బీట్ బాక్సింగ్ చేస్తాను బీట్ బేసికల్లీ. బాక్సింగ్. యాహ్! అదే. కాలేజ్ ఫెస్ట్‌లో అప్పుడు గూడా బీట్ బాక్సింగ్ ఎవరికీ తెలీదు. నాకే ఎక్కువ ఐడియా లేదు. ఐ థాట్ ఓకే. చర్చ్‌కెళ్ళడము, ఆ ఇన్‌స్ట్రుమెంట్స్ ప్లే చేస్తారు గదా! సో, ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుండే. అది నోరుతోటే ప్లే చేస్తుండే. అదొక టాలెంట్ అని నాకు కాలేజ్ డేస్‌లో తెలిసింది. ఓకే. అప్పుడే యూట్యూబ్ స్టార్ట్ అయితుంది. అండ్ నేను గూడా అప్‌లోడ్ చేయడం స్టార్ట్ చేసిన. కాలేజ్ ఫెస్ట్‌లో ఐ యూజ్డ్ టు పెర్ఫార్మ్. అప్పుడు చాలా అప్పుడే లైక్ పీపుల్ యూజ్డ్ టు లైక్ అరే! మంచిగా ప్లే చేస్తుండు ఈయన అది. దాన్ని మ్యూజిక్‌గా కన్వర్ట్ చేయడము, ఎలక్ట్రానిక్ మ్యూజిక్ నేర్చుకోవడము. ఓకే. మేము ఎవరి దగ్గర నేర్చుకోలేదు బేసికల్లీ. వి లెర్న్డ్ ఫ్రమ్ యూట్యూబ్. వి లెర్న్డ్ అంటే ఆన్ అవర్ ఓన్. మ్యూజిక్ అసలేం నేర్చుకోలేదు. లేదు బేసిక్స్ లేదు. కూడా. ఆహా! జీరో అంటే అండి నాకు. వెస్టర్న్ గాని, యాహ్! క్లాసికల్ గాని నథింగ్. లేదు. ఏది? అంతా ఇంట్రెస్ట్ ఓకే. తోటి సొంతంగా నేర్చుకుంది. ఓకే. ఈ రోజు కూడా మేము నేర్చుకుంటాం. వర్క్ చేసేటప్పుడు వి రెఫర్ టు మెనీ గ్రేట్ ఆర్టిస్ట్స్ అండ్ మంచి ఇప్పుడు యూట్యూబ్‌లో యూ విల్ ఫైండ్ మెనీ థింగ్స్ టు లెర్న్. అవును. ఇప్పుడు చాలా ఎవాల్వ్ ఇప్పుడు అయింది మనం మ్యూజిక్ కూడా. రికార్డింగ్ చేయడం కూడా నేర్చుకోవచ్చు యూట్యూబ్‌లో. యాహ్! హ్యాపీగా యాహ్! మిక్సింగ్ గాని, మాస్టరింగ్ గాని ఇప్పుడు మీకు అన్నీ గల్లీ గల్లీ యూట్యూబ్. ఆర్టిస్ట్ రావడం అందుకే అవును. కారణం. యాక్సెస్ ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే ఈజీగా. పీపుల్ టర్న్ అప్. అదే. ఆర్టిస్ట్ బయటపడతారు మెల్లగా. అవును. అంతే. అంటే ప్రతి ఆర్టిస్ట్ బయటికి రావడానికి కూడా ఇప్పుడు మనకు సోషల్ మీడియా చాలా హెల్ప్ అవుతుంది కదా! యాహ్! హ్మ్. ఇన్‌స్టాగ్రామ్ గాని, ఫేస్‌బుక్ మేము గాని. సోషల్ మీడియాలో చాలా తక్కువ ఉంటాం. అసలు ఎక్కడ ఏ పోస్ట్‌లు ఏముండవు. ఓన్లీ సాంగ్ ఓన్లీ రిలీజ్ సాంగ్ అయినప్పుడు అయితేనే మాత్రమే. యాహ్! అప్పుడు కూడా ప్రమోషన్ ఏమి ఉండదు. జస్ట్ ఏముండదు. యాహ్! యూట్యూబ్‌లో రిలీజ్ అయినప్పుడు అందరికి రిలీజ్ అయిందని తెలుస్తది. ఒక లింక్ వస్తది. అప్పుడు చూడడం తప్ప యాహ్! హ్మ్. ఏ ప్రమోషన్ కూడా ఉండదు. యాహ్! కానీ సాంగ్ మాత్రం సూపర్ హిట్ అవుతది. యాహ్! అసలు ఏంటి అంటే రీజన్ ఎట్లా అది? అంటే ప్రమోషన్స్ లేకుండా ఏం లేకుండా సాంగ్ అట్లా అందరికి చేరడానికి వి రీజన్ ఏంది అంటే వి ఈ మ్యూజికే అంటారా? హుహు. వి బిలీవ్ వి హావ్ గుడ్ ఫ్యాన్స్. వాళ్ళు స్ప్రెడ్ చేస్తారు. ఓకే. స్పాటిఫైలో వి హావ్ అబౌట్ 1,00,000 ప్లస్ లిసనర్స్ ఎవ్రీ మంత్ ఓన్లీ స్పాటిఫైలో. ఓకే. అలా చూసుకుంటే వి హావ్ జియో సావన్, అమెజాన్ యాపిల్ మ్యూజిక్, మ్యూజిక్ ఇవన్నీ. యాపిల్ మ్యూజిక్. హ్మ్. యూట్యూబే కాదు, అవర్ మెయిన్ ఫ్యాన్ సోర్స్ ఈస్ ఫ్రమ్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్. ఓకే. సౌండ్ క్లౌడ్ అక్కడ యూట్యూబ్ కన్నా బీభత్సంగా ఉంటుంది అక్కడ మా లిసనర్షిప్. సో వి మేక్ మ్యూజిక్ ఫర్ మోస్ట్లీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్. ఓకే. అంటే వీడియో సాంగ్స్ జస్ట్ నో. ఆడియోస్ చేసి ఆడియోస్ వాళ్ళకి ఆడియో సాంగ్స్ చేసి యా వాళ్ళకి ఆడియోస్ ఇచ్చేస్తారు. మెయిన్ ఓకే. మాది. మ్యూజిక్ ఇచ్చడం ఏమి ప్లాట్‌ఫామ్స్. ఉండలేదు. ఆ! వి అప్‌లోడ్ ఇన్ అవర్ ఓన్ లేబుల్ మా ఓన్లీ. ఓన్ లేబుల్‌లో ఆహా! అయిపోతుంది. ఓకే. వి హావ్ అవర్ ఓన్ లేబుల్. ఓన్ సో లేబుల్. వీడియోస్ కాకుండా మేము స్పాటిఫై. ఆడియోస్ ఎక్కువ చేస్తున్నాం. వీడియోస్‌కి ఖర్చు ఎక్కువ అవుతది కాబట్టి. అయితే మాకు ఆడియోస్ మేము చాలా వినలేదైతే మిస్ అయినాం. ఆ! చాలా యా ఉన్నాయి. చాలా ఉన్నాయి సాంగ్స్ ఓకే. మా మాకొక ప్లాట్ఫామ్స్‌లో. అంటే బెస్ట్ మీకు బాగా అనిపిచ్చి అంటే మీరు బాగా మేము ఈ సాంగ్ కోసం మస్తు అంటే బాగా కష్టపడ్డాం. ఆ సాంగ్ మాత్రం మస్తు హిట్ అయింది అని అనిపించిన సాంగ్. వీడియో సాంగ్స్ నాకు అన్నీ తెలుసు. ఆడియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టిన ఆడియోలో హిట్ సాంగ్ అయినవన్నీ బాగుంది. వీడియోస్ చేసేసాము ఆల్రెడీ. అన్ని సాంగ్స్ ఆల్మోస్ట్ యాక్చువల్లీ తెలుసు. రీసెంట్‌గా అంటే వీడియో కూడా చేసాం దీనికి. హ్మ్. గోలే గోలే అని ఒక సాంగ్ చేసాము. ఓకే. అది ఎలా అంటే ఆంధ్రాలో ఉన్న ఫేమస్ ప్లేసెస్, ఫేమస్ ఫుడ్ దాన్ని ఆ నేమ్స్, ఆ వర్డ్స్ తీసుకొని ఒక కొత్త లిరిసిస్ట్ తోటి ట్రై చేసామన్నమాట ఇప్పుడు సాంగ్. మనకెట్లాగో ఈ వీడియో ఆంధ్ర, తెలంగాణ అందరూ చూస్తారు కాబట్టి ఆ సాంగ్ కూడా వాడాల్సిందే ఇప్పుడు వాళ్ళ కోసం. ఒకసారి గుర్తు ఆ! తెచ్చుకోవాలి. లిరిక్స్ చూస్తూ కూడా వాడొచ్చు. వాడొచ్చా? Yeah, aha, yeah. అరే ఫేస్ ఏమో అరే స్వాతి ముత్యం అరే చెప్పేదంతనే కటిక సత్యం అరే ముట్టుకుంటే ఇక వేరే మజా ఈ సొంపులేంటే రాని డేంజర్ ఏమో నీ ఒక్క చూపే ఆపలేము నీ నడుము ఊపే ఆ చుట్టుపక్కల కరువు కల్లే వరి పెట్టు డిస్ట్ చుక్కే ఏ ఓ పిల్ల మసకలి నువ్వే గుండెలో నన్ను ముళ్ళు గుచ్చినావే నీ నవ్వే పుతరేకు ఫీలే ఏ ఏ ఏ ఆహా గుంటూరు మిర్చికున్న ఘాటే వైజాగ్ బీచ్ రోడ్ ఫీలే రాజమండ్రి రోజు మిల్క్ నువ్వే ఏ ఏ ఆహా ఆహా గుడివాడ జంక్షన్ లో నా బ్రేకే వేస్తే ఏ గుంటూరు కుర్రోళ్ళంతా గోలే చేసే హే గోలే గోలే దిల్ డోలే డోలే హాయ్ గోలే గోలే దిల్ డోలే ఆహా గోలే గోలే దిల్ డోలే డోలే హాయ్ గోలే గోలే దిల్ డోలే. ఒక మంచి ఆంధ్ర స్పైసీ అంటే స్పైసీ సాంగ్ లా ఉంది ఇది ఆంధ్ర. బేసికల్‌గా మేము ఫుడ్ ఇంకా అమ్మాయికి రిలేట్ చేసి కొన్ని ప్లేసెస్ రిలేట్ చేసి అదే చేసిన అంటే సాంగ్ ఇది. అమ్మాయిని పొగుడుతున్నట్టుంది ప్లేసెస్ అవి హ్మ్. కలిపి అమ్మాయిని పొగుడుతున్నట్టుంది పాట. యాహ్! అదే కదా అవును. కాన్సెప్ట్. Yeah. కాన్సెప్ట్ అదే. ఎవరు లిరిక్స్ రాసింది?
యాక్విల్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి రాశాడు. అంటే మీరు అసలు అందరు కొత్త కొత్తలతోటి పాటలు ట్రై చేస్తారు అన్నట్టు. మ్మ్. అంటే ఒక్కరు కాదు. అంటే మీరిద్దరు కాంబినేషన్ ఎప్పుడు మీరిద్దరు ఉంటారు. కానీ వేరే లిరిక్ రైటర్ గానీ, ఇంకెవరైనా పాడేవాళ్ళు గానీ మారుతుంటారు. Yeah. ఫీమేల్ సింగర్, మేల్ సింగర్. మారడం అంటే ఎక్కువ మారలేదు. రంజితే నాకు తెలిసి మాక్సిమం మాకు ఉన్నాడు. రాశాడు. ఎన్ని సాంగ్స్ రాసిండు అంటే 4 to 5 ఒక 10 అయితే మేము ఇంకా ప్రొడ్యూస్ చేయలేదు. రాపిచ్చి Okay. అరే ఇది టైం కాదేమో ఇది. ఓకే. రంజిత్ కూడా హీఈస్ వెరీ సపోర్టివ్. Okay. అండ్ Yeah. సిత్తరాంగి అండ్ నెరజాన్. చిత్రాంగి, Again, నెరజాన, వనజారి. వనజారి అని వనజారి. వనజారి అయితే వనజారి సాంగ్ కూడా బాగా హిట్ అయింది. అవును. అది వనజారి మొత్తం song. జాజ్ మ్యూజిక్, అవును. అప్ టౌన్ ఫంక్ మ్యూజిక్ అంటారు దాన్ని. Okay. అండ్ మంచి రెట్రో లుక్స్ వేసుకుంటూ జానపదం బేసికల్లీ. జానపదంలా ఉంటది లుక్ కూడా. వీడియో చాలా బాగుంది. అంటే రెట్రో స్టైల్లో మంచిగా ఉంది. నాకు నేను ఒక మ్యూజిక్ చేశాను. సో వీ వర్క్డ్ అవుట్. మీకు బ్రూనో మార్స్ తెలిసి ఉంటారు, ఇంగ్లీష్ లో సాంగ్స్ చేస్తే. బ్రూనో మార్స్ కి పిచ్చి క్రేజ్ అన్నమాట. వింటమ్ సాంగ్స్ వి వాంటెడ్ టు అరే ఇలాంటిది ఒకటి చేయాలి పాట Okay. తెలుగు స్టైల్లో. మ్యూజిక్ రెడీ పంపించాము రంజిత్ రిఫరెన్స్ కి. ఆయన అన్నట్టు. రంజిత్ Ah. పంపించాము. అరే ఇలా ఉంది మ్యూజిక్. ఫస్ట్ ఏంటంటే మొత్తం డీజే మ్యూజిక్ ఉందన్నమాట. డీజే అంటే ఈడిఎం అన్నమాట. Okay. మంచి పెప్పి డ్రాప్స్ అన్నీ ఉంటుంది. అలా పంపించాము. సారీ, కమాన్ బ్రో. సైలెంట్ లో ఉంది అనుకున్నా. ఇందాక ఆన్ చేశా కదా వాల్యూమ్ కోసం. ఓకే. సో బ్రూనో మార్స్ స్టైల్లో మ్యూజిక్ చేయాలని ఎప్పుడు Okay. అదొక కోరిక. అండ్ తెలుగులో చేయాలి, ప్యూర్ తెలుగు వర్డ్స్. Hmm. అండ్ దెన్ మంచి మ్యూజిక్ చేసి రంజిత్ కి పంపించాము. ఇట్లా ఇట్లా తెలంగాణ స్టైల్ రాయమన్నారా, రాయలసీమ స్టైల్? ఆయన ఇష్టం వచ్చినట్టు నీ ఇష్టం, నీకు ఏమనిపిస్తుంది రాయి అని పంపించాము. మామూలుగా సినిమా స్టైల్లో రాయమన్నారు. Hmm. ఎందుకంటే అసలు ఇన్ని ఏమి ఇయ్యలేదు. style మేము ఉంటాయి. జనరల్ గా lyric ఫస్ట్ ఏం లేదు. మ్యూజిక్ వదిలేస్తాం. పంపించేస్తాం. నీకు పంపించేసి ఏమనిపిస్తుంది అది ఫస్ట్ రాయి. రాసేస్తే తర్వాత కరెక్షన్స్ చెప్తారు. తర్వాత అంతే. ఓకేనా కాదని. సో ఆయన వన్ నైట్ ఫోన్ చేసిండు. ఫోన్ చేసి అన్న ఇట్లా జానపదం లిరిక్స్ ఉన్నాయి నా దగ్గర, ఒక 4 lines అని వినిపించాడు. స్టార్టింగ్ ఏంటంటే సాంగ్ వనజారిది. వనజారి లైన్స్. ఉయ్యల ఊగే ఉయ్యల ఊగే వనజారి వన్నన్న ఉయ్యల ఊగే చిరకట్టు సున్నల్లోన అని పంపించాడు. అరే Okay. బ్రో ఇది బాగుంది బ్రో, కెన్ యూ రైట్ ఫుల్ వర్షన్? అంటే క్యాచీగా ఉన్నాయి lyrics. క్యాచీగా ఉంది. ప్యూర్ జానపదము ఫుల్ వర్షన్ రాశాడు అనమాట. రాసి పంపగానే విత్ ఇన్ 1 day నైట్ క్లోజ్ చేసినాం ఆ సాంగ్. Okay. అంతా మంచిగా ఉంటుంది అనమాట. దానికి కొంచెం ర్యాప్ టచ్ ఇచ్చాము. అంటే ర్యాప్ ఎట్లా? ర్యాప్ అంటే సన్నీ నువ్వే రాస్తావా లేకపోతే Rap- ర్యాప్ కూడా లిరిక్ రైటర్? కొలాబరేషన్ ఉంటుంది. ఓకే. ర్యాప్ లిరిక్ రైటర్ అని డైరెక్ట్ గా రారు. కొన్నిసార్లు కుదిరిపోతుంది, ఓకే. కొన్నిసార్లు వీ హ్యావ్ టు కాల్, గెట్ ఆన్ ఎ కాల్, సిట్టింగ్ చేసి Hmm. అరే ఇట్లా చేద్దాం అట్లా చేద్దాము, వర్డ్ ఇట్లా ఉండాలి. లేకపోతే నేను ఓన్లీ ట్యూన్ చెప్తాను, ట్యూన్ బట్టి రాస్తారు. ఓకే. ఇప్పుడు ఫేక్ ట్యూనింగ్ చేస్తాం అనమాట. Hmm. సో అసలు భాష ఏముండదు. ఐ హమ్ సంథింగ్, ఏదో ఒక భాషలో హమ్ అదే. చేస్తా. అది తెలుగు కాదు, హిందీ కాదు, అసలు అట్లా హమ్ చేసినప్పుడు అందులో నుంచి ఆ, వచ్చిన పదాలకి వీళ్ళు Hmm. లిరిక్ ఆ, రైటర్స్ lyric హెల్ప్ రాస్తారు. చేస్తారు. ఐ మేక్ షూర్ rap. ఆ ఎండింగ్ వర్డ్స్ సేమ్ ప్రొనౌన్సింగ్ ఉండేటట్టు చూస్తా అనమాట. ఓకే. దానికి సో ఎందుకు అంటే తెలుగు లాంగ్వేజ్ కాదా మీది? తెలుగు ప్రాపర్ తెలుగు, మరి మొత్తం తెలుగు. తెలుగు ఎందుకు ఆ రాదు? లిరిక్ లేదు కదా చేతిలో. లిరిక్ లేదు కదా, వీఆర్ జస్ట్ కంపోజింగ్. ఓకే, కంపోజింగ్ టైం. సో బేసికలీ లా 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 నా తెలుగు నా వచ్చు నా తెలంగాణ. రా రా అని Hmm. ఇట్లా అంటారు కదా. నేను అట్లా అన్నాను. Okay. నాకు ఎట్లా అంటే మైక్ తీసేసుకొని అన్ని ఫేక్ లాంగ్వేజ్, ఇప్పుడు కిలికిలి భాష ఉంటుంది కదా, ఓకే. అట్లా ఐ సింగ్ నిజంగా ఒక లాంగ్వేజ్ ఉంటుంది అన్నట్టు నేను ట్యూన్ చేసిస్తా. ఓకే. పదాలు ఏదేదో పదాలు వాడేస్తాను, కానీ Hmm. నాకు ఆ పదం రైమింగ్ వచ్చేటట్టు ఎండింగ్ వర్డ్స్ ఏదైతే ఉంటుందో, Hmm. ఎండ్ నా తోటైనా డా తోటైనా ఏదైనా అదే వర్డ్ తోటి ఎండ్ అవ్వాలి. ఓకే. అప్పుడు ఐ గెట్ ద అంటే ఫుల్ వర్షన్. ఓకే, ప్రాస. ఆ ప్రాస ప్రాస- బాగా. ప్రాస లైక్ ప్రాస కుదిరితే అప్పుడు వర్డ్స్ వచ్చేస్తాయి యా యా ఆటోమేటిక్. యా. ఓకే. సో మోస్ట్లీ అలాగే జరుగుతుంది మాది Hmm. వర్క్. అంటే నేను ఒక పాట చేసుకొని ఒక పాట రాసుకున్నా కాబట్టి నాకు తెలుసు లిరిక్స్. నా పాటకి మిగతా నా పాటలకు అన్నిటికీ నేను లిరిక్స్